హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళలకి ఒక గుడ్ న్యూస్ను తెలియజేయడం అనేది జరిగింది. దానికంటే ముందు మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. కింద కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. మహిళల కోసం కాంగ్రెస్ సర్కార్ ఒక కొత్త పథకాన్ని తీసుకుని రావడం అనేది జరిగింది. ఇప్పటికే రాష్ట్రంలో 6 గ్యారంటీల్లో 2 పథకాలు అమలు అయిపోవడం అనేది జరిగింది. దాంట్లో ఉచిత బస్సు, రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షలు పెంపుకు పోయింది. అయితే ఇప్పుడు మహిళల కోసము కూడా ఒక కొత్త పథకాన్ని తీసుకొని వచ్చారు. 2,500 రూపాయల కోసం ప్రతి మహిళలకి మహాలక్ష్మి పథకం కింద 2,500 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి కాంగ్రెస్ సర్కార్ యోచిస్తోంది. అయితే దీని గురించే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గణతంత్ర దినోత్సవం సందర్భంగా వారికి వచ్చే నెల ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి 2,500 రూపాయలు అందిస్తాం 6 గ్యారంటీల్లో భాగంగా అని చెప్పేసి వారు తెలియజేయడం అనేది జరిగింది. అయితే దీనికి ఎలాంటి పత్రాలు కావాలని అంటే, మీరు ఆల్రెడీ రేషన్ కార్డును కలిగి ఉన్నారు. ఎవరైతే రేషన్ కార్డును కలిగి ఉన్నారో వారికి పథకం ఆల్రెడీ వర్తిస్తుంది. మీరు దరఖాస్తు కూడా చేసుకున్నారు. అయితే ఇది మీకు వర్తిస్తుందా లేదా అనేటువంటి దాన్ని బట్టి మీరు వెబ్సైట్లోకి వెళ్ళి మీ యొక్క పేరు, మీరు దరఖాస్తు చేసినటువంటి సంఖ్య ఆ వెబ్సైట్లో కొడితే దాని యొక్క ఫుల్ డీటెయిల్స్ అనేది రావడం అనేది జరుగుతుంది. దాని ద్వారా మీకు ఈ 2,500 రూపాయలు వస్తాయా లేదా అని చెప్పేసి మీరు తెలుసుకోవచ్చు మీ డీటెయిల్స్ని ఆధారంగా.